హాయ్ ఎవ్రీవన్. టుడే మై టాపిక్ ఈజ్ ఒక పాత మంచాన్ని మన గార్డెన్లోకి, ఒక పాడైపోయిన మంచాన్ని మన గార్డెన్లోకి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నానండి. నేనైతే మన గార్డెన్లో ఇది మాది ఒక పాత మంచం అండి, ఒక ఐరన్ మంచము. దానిపైన ఒక చెక్క ఉండేది. ఆ చెక్క అనేది పౌడర్ రూపంలో పాడైపోయిందండి. పాడైపోతే అందరూ దీనిని పడేసేయండి అన్నారు. నేను అనుకున్నాను మన గార్డెన్లో ఏదో ఒక దానికి ఎలా ఒకటో ఉపయోగపడుతుందేమో అని ఆలోచించానండి. ఆలోచించి ఫస్ట్ దీన్ని స్టాండ్గా పెడదామని ట్రై చేశానండి. ఆల్రెడీ పాడైపోయిన చెక్క అయ్యేసరికి అది స్టాండ్గా పెడితే మన పాట్స్ అనేవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండి. అందువల్ల ఏమైందంటే అది మనకి బ్రోక్ అవుతాం స్టార్ట్ అయిందండి. అది యూజ్ఫుల్ కాలేదండి. సరే అని చెప్పి ఆ చెక్క మొత్తాన్ని తీసేసానండి. తీసేసి ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకు ఈ ఆలోచన వచ్చిందండి. ఇది వైన్స్ మనకి అల్లించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆలోచన వచ్చిందండి. అందుకని నేను ఇలాగా ఒక పందిర కట్టుకునే బదులు ఈ మంచాన్ని ఇలాగా సపోర్ట్ చూడండి, కింద నేను ఒక పెయింట్ బకెట్స్ అనేవి సపోర్ట్గా పెట్టానండి. ఈ పెయింట్స్ బకెట్ సపోర్ట్ వల్ల ఇది ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ ఆ గాలికి అది కింద పడట్లేదండి. దానికి వైన్స్ చక్కగా అల్లుకుంటున్నాయండి. మధ్యలో నేను దారాలు సపోర్ట్ ఇచ్చానండి. కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నట్లయితే చూడండి. నేను వైన్ వచ్చే కొద్దీ నేను దారాలు స్టార్టింగ్లో సపోర్ట్ ఇచ్చానండి. ఆ తర్వాత ఇప్పుడు నేను సపోర్ట్ ఇవ్వకపోయినా పక్కన వైన్స్ ఉంటాయి కాబట్టి దానితో పాటు ఆటోమేటికల్గా అల్లుకుని పోతుందండి. ఇప్పుడు దీనిలో ఒక దొండతీగ ఉంది, 2 కాకర చెట్లు, చిక్కుడు చెట్లు, 4 చెట్లు అట్లా అల్లుకొని ఉన్నాయండి. ఒక ప్లాంట్ అయిపోయాక ఇంకొక ప్లాంట్ మళ్ళీ ఈ పెయింట్ బకెట్స్లో అలాగే పెడతానండి. ఈ పెయింట్ బకెట్ సపోర్ట్తోనే ఈ ప్లాంట్ అనేది సపోర్ట్తోనే ఆ కాట్ అనేది కింద పడకుండా ఉందండి. మీ దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ ఇలా ఏదైనా వేస్ట్ది ఉంటే బయట పడేసే బదులు మీరు మీ గార్డెన్లో ఇలాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది మీకు ఉపయోగపడుతుందని, ఈ ఐడియా మీకు ఏమన్నా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో నేను ఈ వీడియో అనేది తీస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.